ఒకప్పుడు వర్షం పడితే నీళ్లు వృధాగా ఎండబడతాయంటే సముద్రంలోకి పోతాయి. భూమిలోనే దాచుకునే తెలివి అప్పట్లో మన పూర్వీకులకు ఉండేది. అప్పట్లో సిమెంట్ లేదు, మోటార్లు లేవు, కరెంట్ లేవు. అయినా ఏళ్ల తరబడి గ్రామాలకు నీళ్ళిచ్చే నిర్మాణాలు మాత్రం కట్టారు. అలాంటి వాటిలో ఒకటి ఇప్పుడు ఈ మధ్యలో వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే 300 ఏళ్ల నాటి మెట్ల బావి. ఇది కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. అయితే 300 ఏళ్ల నాటి ఈ బావిని బెగ్గారి అనే ఒక ప్లేస్‌లో ఐడెంటిఫై చేశారు. దీన్ని అధికారులు, కొంతమంది యూత్ అంతా కలిసి ఈ బావిని ఆహ్, శుభ్రం చేసి మొత్తం మనుగడలోకి తీసుకురావాలని ఆలోచన చేశారు. చాలా మంచి ప్రయత్నం చేశారు. సో, ఇప్పుడది మొత్తం శుభ్రం చేసిన తర్వాత అసలు ఎంత వండర్ అంటే అసలు చెప్తే నమ్మరు. 80 అడుగుల లోతుంది. 53 మెట్లు. చెత్తలో పూర్తిగా మునిగిపోయి కనుమరుగైపోయింది. కానీ ఇది కేవలం బావి కాదు. అప్పట్లో ఎంత టెక్నాలజీ అంటే ఇంజినీరింగ్ టెక్నాలజీకి అసలు ఈ బావి చూస్తే ఇంత అద్భుతం ఏంటి అనిపిస్తది. అంటే జనరల్‌గా ఏమనిపిద్దంటే మెట్ల బావి అనంగానే మనకు గుర్తొచ్చేది ఒక గుంత లాంటిది కనిపిస్తది. కానీ ఈ మెట్ల బావి అలాంటిది కాదు. నేటి మట్టం వరకు ఎంత దిగినా మెట్లు దిగుతూ వెళ్ళి నీటిని తీసుకునేలా దీనికి ఒక ప్రత్యేకంగా నిర్మించేవాళ్ళు. అంటే అందుకే నీటిని స్టెప్ వెల్స్ అని కూడా అంటారు. ఇవి కేవలం నీటి కోసమే మాత్రమే కాదు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఉంది ఇందులో నిర్మాణం. అలాగే గ్రామ సమావేశాలు, పూజలు కూడా ఇక్కడ చేసుకునేవచ్చు. వేసవిలో విడిదికి కూడా దీనికి ఉపయోగించేవారనమాట. అట్లా నిర్మాణం చేశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఈ బావి పైనుంచి చూస్తే శివలింగం ఆకారంలో ఉంటది. అసలు అద్భుతం. మీరు చూడండి ఎంత అద్భుతంగా విజువల్స్‌లో కనిపిస్తుంది కదా! చాలా అద్భుతంగా ఉంటది. కానీ ఈ రోజులల్లో ఒక బటన్ నొక్కితే మోటార్ నీళ్ళొస్తాయి. కానీ 300 సంవత్సరాల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది అప్పట్లో. వర్షాలు ఒక 4 నెలలు మాత్రమే ఉంటాయి. మిగతా కాలంలో నీరు వాళ్ళకు దొరకడం కష్టమయ్యేది. అప్పుడు వర్షపు నీటిలో భూమిలో నిల్వ చేయడానికి ఇలాంటి భారీ బావులను నిర్మించారు. మన భాషలో చెప్పుకోవాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం మనం. వీటి వెనక ఉన్న ఇంజినీరింగ్ ఏంటంటే అసలు గొప్పతనం ఇందులోనే కనిపిస్తది. భారీ రాళ్లతోని సున్నం, ఇసుక, కొన్ని సహజ పదార్థాలతో మాత్రం నిర్మించారు. కాంక్రీట్ అనేది ఎక్కడ లేదు. ఇప్పటికీ 3 శతాబ్దాలు అయిపోయింది. అయినా కానీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అయితే మెట్లు, నీటి ఒత్తిడిని తట్టుకునే గోడలు, వర్షపు నీరు చేరే మార్గాలు అన్నీ ముందుగానే ప్లాన్ చేసి కట్టారు. ఈరోజు కూడా కొన్ని స్టెప్స్ వెల్స్ వేసవిలో చల్లగా ఉంటాయి. వాస్తవంగా బయట 40 డిగ్రీలు ఉంటే ఆ బావిలోకి వెళ్ళినప్పుడు మాత్రం 25 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు మాత్రం ఉంటుంది. వాస్తవంగా ఇది చాలా వండర్ అనమాట. గుజరాత్‌లో ఇటువంటివి చాలా మన భారతదేశంలో చాలా ఉన్నాయి. గుజరాత్‌లో రాణి కి వావ్ అనేది, అతలాజ్‌లో స్టెప్ వెల్లు, రాజస్థాన్‌లోనేమో చాంద్ బావరి, అలాగే ఢిల్లీలో అగ్రసేన్ కి బావి. ప్రతి బావి కూడా ఒక కళాఖండం, ఒక శాస్త్రం, ఒక చరిత్ర. ఇందులో యునెస్కో గుర్తింపు కూడా కొన్ని బావులు పొందినాయి. అలాంటివి మనం కాపాడుకోవాలి. ఈరోజు భూగర్భ జలాలు అనేవి చాలా తరిగిపోతున్నాయి. ప్రతి వేసవిలో నీటి సమస్య వస్తూనే ఉంది. పురాతన నిర్మాణాల్ని మళ్ళీ ఉపయోగంలోకి తెస్తే వర్షపు నీటి నిల్వ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. 300 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ప్రకృతిని జయించలేదు. ప్రకృతితో కలిసి జీవించారు, నేర్చుకుర్రు. అందుకే వాళ్ళు నిర్మించిన బావులు